హనుమాన్ జయంతి రెండుసార్లు ఎందుకు జరుపుకుంటాం? హిందూ ధర్మంలో హనుమంతుడికి ఉన్న ప్రాముఖ్యత అపారం. సాధారణంగా ఎవరికైనా పుట్టినరోజు ఏడాదికి ఒకసారి వస్తుంది. కానీ హనుమంతుడికి మాత్రం చైత్రమాసంలో ఒకసారి, వైశాఖ మాసంలో ఒకసారి జయంతి నిర్వహించడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. చైత్ర పౌర్ణమి ఉత్తరాది సాంప్రదాయం. ఉత్తర భారతదేశంలో మరియు హైదరాబాద్ వంటి నగరాల్లో చైత్ర పూర్ణిమ హనుమత్ జయంతిగా జరుపుకుంటాము. దీనికి గల కారణం పురాణ గాథ. హనుమంతుడు సూర్యుడిని పండు అనుకుని మింగడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో కొడతాడు. అప్పుడు హనుమంతుడు మూర్ఛపోగా వాయుదేవుడు వాయుస్తంభనం చేస్తాడు. బ్రహ్మదేవుడు వచ్చి హనుమంతుడిని స్పృశించి తిరిగి ప్రాణం పోసిన రోజు చైత్ర పూర్ణిమ. అంటే ఇది హనుమంతుడి పునర్జన్మ వంటిది. వైశాఖ బహుళ దశమి తెలుగునాట సాంప్రదాయం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైశాఖ బహుళ దశమి ప్రధానంగా జరుపుకుంటారు. పరశర సంహిత ప్రమాణం వైశాఖే మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే. అంటే వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి తిథి శనివారం నాడు హనుమంతుడు అంజనాదేవి గర్భాన జన్మించాడని పరశర సంహిత అనే మంత్రశాస్త్ర గ్రంథం చెబుతోంది. ఇది ఆయన భౌతిక ఆవిర్భావ దినం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు. ఆయన చిరంజీవి. రామకథ భూమిపై ఉన్నంతకాలం హనుమంతుడు ఉంటాడు. జయంతి ఏదైనా ఆయన గుణగణాలను స్మరించడమే నిజమైన ఆరాధన. హనుమాన్ జయంతి పరిపూర్ణ పూజా విధానం మరియు విశిష్టత. ఆంజనేయ స్వామి భక్తులకు అత్యంత ప్రీతికరమైన రోజు హనుమత్ జయంతి. వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకునే ఈ పండుగ ముఖ్యంగా దక్షిణ భారతీయులకు అత్యంత ముఖ్యమైనది. ఈ ఏడాది హనుమత్ జయంతి మంగళవారం రావడం ఒక అద్భుతమైన యోగంగా చెప్పవచ్చు. హనుమాన్ జయంతి పూజా నియమాలు స్టెప్ బై స్టెప్. ప్రాతకాల ఆరాధన. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాదులు ముగించుకొని ఆ రోజంతా ఉపవాసం ఉంటానని స్వామివారి ముందు సంకల్పం చేసుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పండ్లు, పాలు తీసుకుంటూ దీక్ష కొనసాగించవచ్చు. స్వామికి ఇష్టమైన సింధూర వర్ణం ఆరెంజ్, రెడ్ వస్త్రాలను ధరించడం శుభకరం. దీపారాధన విశిష్ట. పూజ మొదలున హనుమంతుని పటం ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. 5 వత్తులు వేసి దీపం వెలిగించడం వల్ల పంచముఖ ఆంజనేయుని ఆశీస్సులు లభిస్తాయి. ఇది ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. అభిషేకం మరియు అలంకరణ. స్వామికి పసుపు అక్షతలు, అష్టోత్తరము, శతనామాలు, 108 నామాలు పూజ చేయాలి. తమలపాకు దండ. కార్యసిద్ధి కోసం ఆంజనేయుడికి తమలపాకు దండ సమర్పించడం అత్యంత ప్రీతికరం. సింధూర తిలకాన్ని స్వామివారి పాదాలకు లేదా నుదుటిపైన అలంకరించాలి. నైవేద్యాల సమర్పణ. హనుమంతుడు నైవేద్య ప్రియుడు. ఆయనకు ఈ క్రింద పదార్థాలు సమర్పించడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. అరటిపండ్లు స్వామికి అత్యంత ప్రీతికరమైన. వడపప్పు, పానకము. వేసవి కాలంలో వచ్చే ఈ జయంతికి చలువ చేసే ప్రసాదాలు తప్పనిసరి. వడమాల, అప్పాలమాల. కోరిన కోరికలు తీరడానికి ఇవి సమర్పిస్తారు. ఇతరాలు బెల్లము, శనగలు, బూందీ లడ్డు నివేదించవచ్చు. పారాయణ శక్తి. హనుమాన్ చాలీసా. ఈరోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కలిగే ఫలితం అనంతం. మీ శక్తిని బట్టి 108 సార్లు అత్యుత్తమ ఫలితం కోసం, 40 సార్లు మండల దీక్షా ఫలం కోసం, 21 సార్లు కనీసం ఇన్నిసార్లు అయినా చదవడానికి ప్రయత్నించండి. వీలుంటే సుందరకాండలోని కొన్ని శ్లోకాలు పారాయణం చేయడం వల్ల గ్రహదోషాలు తొలగుతాయి. ముఖ్యంగా శని ప్రభావం తగ్గుతుంది. ఈ ఏడాది మంగళవారం రావడం వెనుక ప్రాముఖ్యత. సాధారణంగా మంగళవారం ఆంజనేయ స్వామికి అంకితం చేయబడిన రోజు. ఈ ఏడాది జయంతి మంగళవారం రావడం వల్ల అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు ఈరోజు స్వామిని పూజిస్తే మార్గం సుగమం అవుతుంది. గ్రహదోష నివారణ. జాతకంలోని కుజదోషం లేదా శనిదోషం ఉన్నవారు ఇది గొప్ప అవకాశం. మానసిక ప్రశాంతత. అతిగా కోపం తెచ్చుకునేవారు లేదా మానసిక ఒత్తిడి ఉన్నవారు ఈరోజు హనుమత్ స్మరణ చేస్తే మనసు నిలకడగా ఉంటుంది. దాన గుణం. సామాజిక సేవ. పూజతో పాటు ఎరుపు రంగు పండ్లను పేదలకు లేదా భక్తులకు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. దీనివల్ల కోర్టు సమస్యలు, శత్రుబాధన తొలగుతాయని నమ్మకం. హనుమంతుడు భక్త సులభుడు. మీరు పూర్తి భక్తితో, నమ్మకంతో ఏ చిన్న పూజ చేసినా ఆయన అనుగ్రహిస్తారు. ఈ హనుమ జయంతి మీ జీవితంలో బుద్ధి బలాన్ని, ధైర్యాన్ని నింపాలని కోరుకుందాం. ఓం హం హనుమతే నమః.